అగ్రిమెంట్ భార్య పార్ట్ 10. అభిరామ్ తాతయ్య వైపు కోపంగా చూస్తూ, తాతయ్య, మీరు ఈ ఇంట్లో రోజుకో రకం పూరీలు హల్వాలే వండించుకొని తింటూ కూర్చుంటే మునిమనవాళ్ళు ఏమైనా పైనుండి గాలిలో నుండి వస్తారా ఏమిటి అన్నాడు విసుగ్గా. అది విన్న రామచంద్ర వర్మ గారు ఒక్క నిమిషం ఆలోచనలో పడిపోయారు. అవును కదా, ఈ పిల్లలకు మేము ఏదో ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా అని అనుకుంటూ వెంటనే సీరియస్గా ముఖం పెట్టి శివానీతో, అమ్మ శివాని, ఈ రోజు నుండి నువ్వు అసలు ఈ పూరీలు హల్వాలు లాంటి వంటలు ఏమీ చేయవద్దు అన్నారు గట్టిగా. ఆ మాట వినగానే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నవాళ్ళు అంతా కన్ఫ్యూషన్లో, షాక్లో రామచంద్ర వర్మ గారిని చూడసాగారు. ఏమిటి, మొదటి వంట బాగున్నది అని మెచ్చుకొని ఇప్పుడే వంట చేయొద్దు అని అంటున్నారు అని వారికి అర్థం కాలేదు. అప్పుడు రామచంద్ర వర్మ గారికి తాను కంగారులో అభిరామ్ మాటల ప్రభావంతో ఏం మాట్లాడాడో అర్థమైంది. వెంటనే నాలుక ఖర్చుకొని మాట మారుస్తూ, అంటే నా ఉద్దేశ్యం, ఈరోజు నీ మొదటి వంట కాబట్టి సాంప్రదాయం కోసం చేశావు, చాలా బాగున్నది. కానీ ఇకపై నువ్వు రోజు కిచెన్లోనికి వెళ్ళి వంటలు చేయవలసిన అవసరం లేదు. ఈ వర్మ ఇంట్లో వండటానికి, పనులు చేయటానికి చాలామంది నౌకర్లు, వంటవాళ్ళు ఉన్నారు. నువ్వు మహారాణిలా ఉండు తల్లి అని ఒక సుదీర్ఘ శ్వాస తీసుకొని కవర్ చేశారు. అభిరామ్ వైపు చూస్తే అతను తన ప్లేట్ చూసుకుంటూ తాతయ్యకు కన్ను గెట్టుతూ ఆట పట్టిస్తూ ఉన్నాడు. రామచంద్ర వర్మ గారు ముఖం చిన్నబుచ్చుకొని దొరికిపోయాను అని మౌనంగా టిఫిన్ చేయటం మొదలుపెట్టారు. అభిరామ్ మళ్ళీ ఎవరికి వినపడకుండా తాతయ్య వైపు వంగి, ఏమిటి తాతయ్య, అసలు నీకు మునిమనమళ్ళు కావాలా వద్దా అని నెమ్మదిగా అడిగాడు. ఆ మాట వినగానే రామచంద్ర వర్మ గారి పరిస్థితి ఎలా అయింది అంటే, ఒక చిన్న పిల్లవాడికి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ లాలీపప్పు చేతిలో పెడితే వాడు ఎంతలా మురిసిపోతాడో, అలాగే తాతయ్య కూడా ఆయన వయసు మర్చిపోయి సంబరపడిపోతూ, కావాలిరా మనవడా, చాలామంది కావాలి అన్నారు కళ్ళు పెద్దవి చేస్తూ. అభిరామ్ కౌంటర్ ఇస్తూ, అయితే మరి నన్ను శివానీతో పంపటానికి ఏదో ఒక ఉపాయం చేయండి మరి అన్నాడు కిచెన్ వైపు చూస్తూ. మొదట తాతయ్యకు అర్థం కాలేదు, కానీ కొంచెం ఆలోచించాక అభిరామ్ ఉద్దేశం ఏమిటో, అతను శివానీతో ఒంటరిగా గడపటానికి ప్లాన్ వేస్తున్నాడు అని తెలిసింది. అప్పుడు ఆయన మనసులోనే నవ్వుకుంటూ గొంతు సవరించుకొని శివానీతో, అమ్మా శివాని, నా గొంతు కొంచెం ఆరిపోయింది, కిచెన్ నుండి కొంచెం నీళ్లు తీసుకునిరా తల్లి అని అన్నారు. అది వినగానే అభిరామ్ తన చేతితో తలబాదుకున్నాడు. తాతయ్యకు అతను అలా ఎందుకు చేశాడో అసలు అర్థం కాలేదు. అప్పుడే ప్రియ మధ్యలో దూరి, తాతయ్య, నీళ్ళ గ్లాసు ఆల్రెడీ నిండుగా మీ ముందే టేబుల్ మీద ఉన్నది కదా, మళ్ళీ కిచెన్ నుండి తేవటం ఎందుకో అన్నది అమాయకంగా. అప్పుడు రామచంద్ర వర్మ గారికి అర్థమైంది, అభిరామ్ తన తెలివి తక్కువ తనానికి ఎందుకు తల కొట్టుకున్నాడు. వెంటనే మళ్ళీ నకిలీ దగ్గు నటిస్తూ, అంటే ప్రియా అమ్మ, ఆ చల్లటి నీళ్ళు కాదు, కొంచెం గోరువెచ్చని వేడి నీళ్ళు తీసుకొని రమ్మన్నాను, గొంతు కొంచెం పట్టుకుపోయి ఇబ్బందిగా ఉన్నది అన్నారు. శివాని వెంటనే లేచి, తాతయ్య, ఇప్పుడే వేడి నీళ్ళు కాచి తెస్తాను అని కిచెన్లోనికి వెళ్ళింది. శివాని అలా కిచెన్లోనికి వెళ్ళగానే ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర తాత మనవళ్ళు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని టేబుల్ కింద నుండి రహస్యంగా థమ్స్ అప్ చూపించుకున్నారు. అభిరామ్ వెంటనే లేచి ఎవరికి అనుమానం రాకుండా నెమ్మదిగా కిచెన్ వైపునకు వెళ్ళాడు. అభిరామ్ ప్రవర్తనలో రాత్రి నుంచి వచ్చిన ఈ ఆకస్మిక మార్పును సుమతి అస్సలు తట్టుకోలేకపోతోంది. ఆమె గుండెల్లో అనుమానం పెరిగిపోతోంది. నిన్నటి వరకు పెళ్లి పేరు చెబితేనే పారిపోయే ఈ అభిరాము ఈరోజు అకస్మాత్తుగా ఇంతలా ఎలా మారిపోయాడు? పొద్దున్నే లేచి గుడికి వచ్చాడు, అందరితో కలిసి కూర్చొని హ్యాపీగా టిఫిన్ చేస్తున్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే నా తల పగిలిపోతున్నట్లు ఉన్నది. వీళ్ళు బయటకు ఇంత నార్మల్గా కనిపిస్తున్నారు, కానీ తెర వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. అది ఏమిటో నేను ఈరోజే తెలుసుకోవాలి అని మనసులో అనుకున్నది. అభిరామ్ లేచి కిచెన్ వైపు వెళ్ళటం గమనించిన సుమతి, వాళ్ళిద్దరూ అక్కడ ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలి అని ఆమె కూడా అతని వెనుకే వెళ్ళటానికి లేచింది. సుమతి కిచెన్ వైపు వెళ్ళటం గమనించిన రామచంద్ర వర్మ గారు తన ముని మనవళ్ల సీక్రెట్ ప్లాన్ని ఈ సుమతి పాడు చేయడానికి వెళ్తోంది అని గ్రహించారు. ఈ ప్లాను ఇలా పాడవకూడదు అని అనుకుంటూ వెంటనే ఆమెను ఆపటానికి ఒక పెద్ద పాచిక వేశారు. గట్టిగా పిలుస్తూ, చిన్న కోడలు సుమతి, ఏటురా
నీతో ఒక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు. కానీ సుమతి ఆయన మాటలు అస్సలు పట్టించుకోకుండా కిచెన్ వైపు వెళ్తూ ఉండటంతో తాతయ్య తన గొంతు పెంచి హాల్ అంతా వినపడేలా, అమ్మా విజయ, ఈరోజు నేను సిటీలోనే ఉన్న కొందరు టాప్ రాయల్ జ్యువెలర్స్ని మన విల్లాకు పిలిచాను. మన కొత్త కోడలు శివాని కోసం ముత్యాలు, వజ్రాలు, నగలు చూడండి. తన దగ్గర అన్ని రకాల రాయల్ నగలు ఉండాలి. ఒకవేళ చిన్న కోడలు సుమతికి కూడా అందులో ఏదైనా నచ్చితే తనని కూడా తీసుకోమని చెప్పు అని గట్టిగా చెప్పడంతో సుమతి అడుగులు ఒక్కసారిగా బ్రేక్ పడినట్లు ఆగక తప్పలేదు. అసలు వజ్రాలు అనగానే సుమతి కళ్ళల్లో విపరీతమైన ఆశ, దురాశ ఒక్కసారిగా మెరిశాయి. కిచెన్ సంగతి, అభిరామ్ సంగతి పక్కన పెట్టేసి ఆమె ఎంతో ఆశగా రామచంద్ర వర్మ గారి వైపు తిరిగి ముఖమంతా నవ్వులు పులుముకుంటూ, అయ్యో మామయ్య గారు, నన్ను పిలిచారా? నేను వినలేదు. చెప్పండి మామయ్య గారు, ఎలాంటి నగలు ఆర్డర్ చేద్దాము అని పరుగున వచ్చి ఆయన పక్కన సోఫాలో కూర్చున్నది. తాతయ్య ఆమె నక్క ప్రవర్తనను చూసి మనసులోనే నవ్వుకుంటూ, అత్యాశ గల నక్క, నగలు అనగానే ఎలా పరిగెత్తుకుంటూ వచ్చిందో అని తిట్టుకున్నారు. ఇటు శివాని కిచెన్లో ఒంటరిగా నిలబడి తాతయ్య కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు వేడి చేస్తోంది. మనసంతా ఏదో తెలియని ఆలోచనలు. సరిగ్గా అప్పుడే చాలా నిశ్శబ్దంగా వెనక నుండి వచ్చిన అభిరామ్ ఏమాత్రం శబ్దం చేయకుండా ఆమె సన్నటి నడుముపై తన 2 చేతులను బలంగా వేశాడు. ఆ స్పర్శకు శివాని ఒళ్ళంతా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు ఉలిక్కిపడింది. గుండె గొంతులోనికి వచ్చినంత పని చప్పున వెనక్కు తిరిగింది. ఎదురుగా చిలిపిగా నవ్వుతూ ఉన్న అభిరామును చూసి ఆమె కళ్ళు మూసుకొని ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకొని తన గుండెపై చెయ్యి వేసుకుంటూ, అభిరామ్, ఏమిటిది? నన్ను ఒక్కసారిగా అంతలా భయపెట్టేశారు. అసలు ఎవరైనా ఇలా దొంగచాటుగా వచ్చి భయపెడతారా అన్నది కోపంగా చూస్తూ. కంగారు పడుతూ ఉన్న ఆ ముఖాన్ని, ఎర్రబడిన ముక్కును చూసి అభిరామ్కు భలే నవ్వు వచ్చింది. అతను ఆమె మాటలను అస్సలు పట్టించుకోకుండా ఆమె నడుము చుట్టూ ఉన్న తన చేతిని ఇంకాస్త గట్టిగా బిగిస్తూ, నువ్వు మరీ ఇంత పిరిగిదానివి అని అనుకోలేదు మిసెస్ శివాని. జస్ట్ టచ్ చేస్తేనే ఇంతలా వణికిపోతున్నావు అంటూ తన బలమైన శరీరానికి అంటుకుపోయేలా ఇంకాస్త దగ్గరగా లాక్కున్నాడు. అభిరామ్ హఠాత్తుగా అంత దగ్గరకు వచ్చేసరికి శివాని గొంతు పూర్తిగా మోగబోయింది. అతని కళ్ళల్లోని మత్తును చూస్తూ ఏం మాట్లాడాలో, తనని ఎలా ఆపాలో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. అది చూసి అభిరామ్ పెదవులపై ఒక వింతైన నవ్వు నవ్వుతూ, ఏమిటి అప్పుడే మాటలు రావటం లేదా? నువ్వు నా స్పర్శకు ఇంత తొందరగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతావా అని నేను అస్సలు ఊహించలేదు అంటూ మరింతగా ఆట పట్టించడం మొదలుపెట్టాడు. అభిరామ్ తన వంక చూసి అలా వెటకారంగా నవ్వుతూ ఉండటంతో శివానికి విపరీతమైన కోపం వచ్చింది. ఆమె తన సర్వశక్తులు ఒడ్డి అతన్ని బలంగా వెనక్కు నెట్టేసింది. ఆ పక్కనే కూరగాయలు కోయటానికి ఉన్న ఒక పదునైన చాకును చేతిలోనికి తీసుకొని దాన్ని అభిరామ్ ముఖం ముందు తిప్పుతూ, ఇదిగో అభిరామ్, చెప్తున్నాను విను. ఇక ఎప్పుడైనా నా పర్మిషన్ లేకుండా నా దగ్గరకు రావటానికి ట్రై చేస్తే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి, జాగ్రత్త అన్నది కళ్ళు పెద్దవి చేసి హెచ్చరిస్తూ. అభిరామ్ ఆ చాకు వైపు, ఆమె కళ్ళల్లోని ఆవేశము చూసి అస్సలు భయపడకుండా మరింత నవ్వుతూ ఆమెకు ఇంచు దూరంలోనికి వెళుతూ, ఓహో, కత్తి కూడా పట్టుకున్నావా? ఇంతకీ ఎప్పుడైనా ఎవరి మీదైనా దీన్ని వాడావా? కనీసం వాడటమైనా వచ్చా అని అడిగాడు సవాల్ విసురుతున్నట్లు. ఇంతకుముందు వాడలేదు, కానీ ఈరోజు నీ పొగరు అణచటానికి నీ మీద మాత్రం తప్పకుండా వాడుతాను అన్నది ఆవేశంగా ఊగిపోతూ. ఆ అమాయకపు ఆవేశాన్ని చూసి అభిరామ్ మనసులోనే నవ్వుకుంటూ ఒక్క క్షణంలో ఆమె చేతిని ట్విస్ట్ చేసి చాకును దూరం చేస్తూ ఆమెను మళ్ళీ తన వైపునకు బలంగా లాక్కున్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో అభిరామ్ ఆచ్ అని గట్టిగా అరిచాడు. ఆ పెయిన్ఫుల్ శబ్దం వినగానే శివాని చేతిలోని చాకు జారి కింద పడిపోయింది. ఆమె గుండె ఆగిపోయినంత పనయ్యింది. కంగారుగా అతని భుజాలు పట్టుకుని, అభిరామ్, ఏమైంది? దెబ్బ తగిలిందా? ఎక్కడ తగిలింది? చాకు ఏమైనా గుచ్చుకున్నదా అని ఎంతో ఆందోళనగా అడగసాగింది. ఆమె కళ్ళల్లోని ఆ అపారమైన ఆందోళనను, ప్రేమను చూసి అభిరామ్ లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు నటిస్తూ
తన గుండెపై చెయ్యి వేసుకొని ఇక్కడ ఇక్కడ చాలా నొప్పిగా ఉన్నది శివాని అన్నాడు ఎమోషనల్గా. అది వినగానే శివాని కంగారు పీక్స్కు వెళ్ళిపోయింది. ప్లీజ్ ఫస్ట్ మీ చెయ్యి తీయండి, నేను చూస్తాను ఎక్కడ తగిలిందో అంటూ కంగారులో ఏమీ ఆలోచించకుండా అభిరామ్ షర్టు పై బటన్స్ ఒక్కొక్కటిగా విప్పేసింది. అభిరామ్ ఎక్కడ తగిలింది? బాగా నొప్పిగా ఉన్నదా? రక్తం ఏమైనా వస్తుందా అని అతని గుండెపై చేతులు వేసి వెతకసాగింది. ఆమె అంతలా కంగారు పడిపోతూ ఉండటం చూసి అభిరామ్ ఇక తన నవ్వును ఆపుకోలేకపోయాడు. గట్టిగా నవ్వుతూ ఆమె చేతులను పట్టుకొని, రిలాక్స్ శివాని, నాకేమీ కాలేదు, ఎక్కడా దెబ్బ తగలలేదు, నేను ఊరికే నిన్ను ఆట పట్టించడానికి అలా నాటకం ఆడాను అంతే అన్నాడు కళ్ళల్లో అల్లరితో. అభిరామ్ తనతో అంత భయంకరమైన జోక్ చేశాడు అని తెలియగానే శివాని ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. కోపంతో ఊగిపోతూ అతని చేతులను విదిల్చేసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అక్కడ నుండి కోపంగా వెళ్ళబోయింది. కానీ అభిరామ్ ఆమెను అంత ఈజీగా వదిలిపెట్టలేదు. మళ్ళీ వెనక నుండి ఆమె చెయ్యి పట్టుకొని తన వైపునకు లాక్కొని, ఒక్కసారి చూస్తేనేమో నా షర్టు బటన్స్ ఎంతో పద్ధతిగా పెడతావు, మళ్ళీ నీకు నచ్చినప్పుడు ఇలా చెరచెర తీసేస్తావు, అసలు నీ మనసులో ఏం నడుస్తుంది మిసెస్ అభిరామ్ అని అడిగాడు ఆమె కళ్ళల్లోనికి చూస్తూ. శివాని ముఖం ముడుచుకొని సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడి మళ్ళీ అతని షర్టు బటన్స్ ఒక్కొక్కటిగా పెట్టడం మొదలుపెట్టింది. ఆమె బటన్స్ పెడుతూ ఉంటే అభిరామ్ కొంచెం సీరియస్ మోడ్లోనికి వచ్చి, ఈరోజు కాలేజీకి వెళుతున్నావా అని అడిగాడు. శివాని బటన్స్ పెట్టడం పూర్తి చేసి వెనక్కు జరిగి, లేదు, ఈరోజు నేను హాస్పిటల్కు వెళ్తాను, నిక్కీని చూడాలి, తన ఆరోగ్యం ఎలా ఉన్నదో కనుక్కోవాలి అని అన్నది. నువ్వు హాస్పిటల్కు వెళ్ళవలసిన అవసరం లేదు, నేను ఆల్రెడీ ఉదయాన్నే మిస్టర్ రవితో మాట్లాడాను, నిక్కీ ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగున్నది, తను ప్రస్తుతం స్పెషల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఐసీయూ అబ్జర్వేషన్లో ఉన్నది, కాబట్టి రూల్స్ ప్రకారం ప్రస్తుతం బయట వాళ్ళు ఎవరూ తనని కలవటానికి వీల్లేదు, సాయంత్రం ఆఫీస్ వర్క్ అంతా అయిపోయాక మన ఇద్దరం కలిసి కారులో హాస్పిటల్కు వెళదాం, అప్పుడు నిన్ను చూస్తే తను కూడా సంతోషిస్తుంది అన్నాడు అభిరామ్ చాలా కేరింగ్ వాయిస్తో. శివాని కొంచెం ఆలోచించి సరే అన్నది నెమ్మదిగా. అభిరామ్ అక్కడి నుండి వెళ్ళబోతూ ఒక్క క్షణం ఆగి శివాని దగ్గరకు వచ్చి ఆమె నుదుటిపై ఎంతో వెచ్చగా ప్రేమగా ఒక ముద్దు పెట్టాడు. కానీ అకస్మాత్తుగా అడుగులు ఆపి కిచెన్ గడప దగ్గర వెనక్కు తిరిగి శివాని వైపు పైనుండి కింద వరకు చూస్తూ, ఈ రోజు తర్వాత ఇంట్లో ఎప్పుడు ఇలాంటి చీరలు కట్టుకోకు శివాని, ఎందుకంటే అది నా మైండ్ను చాలా బ్యాడ్గా డైవర్ట్ చేస్తుంది అని చాలా హార్ట్గా సీరియస్గా చెప్పి కిచెన్ నుండి బయటకు నడిచాడు. బయటకు రాగానే అభిరామ్ ముఖంలోని ఆ రొమాంటిక్ భావాలన్నీ ఒక్క సెకండ్లో మాయమైపోయాయి. ముఖంలో విపరీతమైన సీరియస్నెస్ తెచ్చుకొని జేబులో నుండి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. అవతల వ్యక్తి ఫోన్ ఎత్తగానే అభిరామ్ చాలా గంభీరమైన వాయిస్తో, నాకు శివాని గురించి ఎడ్ టు జెడ్ రిపోర్ట్ కావాలి, అసలు ఆమెకు కూడా తెలియని ఆమె గతం ఏమిటో ఆ విషయాలు కూడా నా టేబుల్ మీద ఉండాలి, అర్థమైందా అని ఆర్డర్ వేసి ఫోన్ కట్ చేసి చకచక కారు దగ్గరకు వెళ్ళి ఆఫీస్కు బయలుదేరాడు. ఇటు కిచెన్లో ఒంటరిగా మిగిలిపోయిన శివాని తన నుదుటిని తాకుతూ గుండెపై చెయ్యి వేసుకొని, నిన్ను డైవర్ట్ చేస్తుంది నేను కాదు అభిరామ్, పదే పదే ఇంత దగ్గరకు వస్తూ నా మనసును డైవర్ట్ చేస్తుంది నువ్వు, కానీ నేను నా భావాల మీద నా లక్ష్యం మీద కంట్రోల్ తెచ్చుకోవాలి అని అనుకుంటూ హాల్లో నుండి రూమ్ వైపునకు వెళ్ళింది. ఆమె మెట్లు ఎక్కి వెళ్ళటం హాల్ సోఫాలో కాలికి కట్టుతో కూర్చున్న మాయ చాలా కోపంతో కచ్చిగా గమనించింది. మాయ పళ్ళు కొరుకుతూ, శివాని, నువ్వు ఇప్పుడు ఏ స్థానంలో అయితే మహారాణిలాగా కూర్చున్నావో అది నిజానికి నా స్థానం, దాన్ని చాలా త్వరలోనే నేను మళ్ళీ దక్కించుకుంటాను, పైగా ఈరోజు హారతి పూజలో నా కాళ్ళు ఇలా కాలటానికి 100% కారణం నువ్వే అని నా మనసు చెప్తోంది, ఏది ఏమైనా చూస్తూ ఉండు, చాలా త్వరలోనే నిన్ను మెడపట్టి ఈ వర్మ ఇల్లాలు సీటు నుండి ఈ ఇంటి నుండి బయటకు గెంటేస్తాను అని మనసులోనే అనుకున్నది. వర్మ ఎంపైర్ ఆఫీస్, అభిరామ్ పర్సనల్ క్యాబిన్లో అభిరామ్కు అతని పిఏ రవి మధ్య ఇన్వెస్టిగేషన్ సీరియస్గా సాగుతోంది. అభిరామ్ తన చైర్లో కూర్చొని ఒక బ్లాక్ కలర్ ఇన్వెస్టిగేషన్ ఫైల్ను చాలాసేపటి నుండి పేజీలు తిరగేస్తూ చదువుతూ ఉన్నాడు.
ఆ రిపోర్ట్స్ చూస్తూ ఉన్న కొద్దీ అతని ముఖంలో చిరాకు, గందరగోళం స్పష్టంగా కనిపిస్తోంది. చివరకు విసిగిపోయి కొద్దిసేపటికి ఆ ఫైల్ను టేబుల్ మీద గట్టిగా విసిరికొట్టాడు. ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడిన అతని పిఏ రవి చాలా నెమ్మదిగా, అభిరామ్ సార్, శివాని మ్యామ్ గురించి మనకు మొదట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందో నా ప్రైవేటు మనుషులు ఇప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో అదే కనుక్కున్నారు. కానీ సార్, ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నది. ఆమె శరణ్య గుప్తా అని మనం 100% పూర్తిగా కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం సార్ అని అన్నాడు. అభిరామ్ కనుబొమ్మలు ముడిచి, ఎందుకు, డీటెయిల్స్ మ్యాచ్ కాలేదా అని అడిగాడు. సార్, శరణ్య గుప్తా గురించి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్, చిన్న క్లూ కూడా దొరకటం లేదు. రికార్డ్స్ అన్నీ ఎవరో క్లీన్ చేసేశారు. ఆ పేరుతో అసలు సిటీలో ఒక అమ్మాయి ఉన్నది అనే చిన్న ఆధారం కూడా దొరకకుండా ప్రతి రికార్డును డిలీట్ చేశారు. శరణ్య ఫోటోలు ఆన్లైన్లో కానీ, స్కూల్లో కానీ, ఆఫ్లైన్లో కానీ ఎక్కడా దొరకటం లేదు సార్. కేవలం ఆమె చిన్నప్పటి స్కూల్ డాక్యుమెంట్స్లోని పాత మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా మాత్రమే ఈమె శివాని అని మేము ఊహిస్తున్నాం. ఎందుకంటే ఆ పాత మెడికల్ బ్లడ్ రిపోర్ట్స్ మార్క్స్ చాలా వరకు మ్యాచ్ అవుతున్నాయి సార్ అని చెప్పాడు రవి. అభిరామ్ ఆలోచనలో పడి, ఒకవేళ అదే నిజమైతే మరి శివాని 4 ఏళ్ల క్రితం నాటి ఒరిజినల్ ఫోటోలు, మెడికల్ రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, అవి దొరికాయా అని అడిగాడు. రవి తల ఊపుతూ, సార్, విచిత్రం ఏమిటి అంటే 4 ఏళ్ల క్రితం శివాని ఫోటోలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. రికార్డ్స్ అన్నీ పక్కాగా మ్యాచ్ అవుతున్నాయి, ఎక్కడా తేడా లేదు అని చెప్పాడు. అభిరామ్ సీటులో నుండి ముందుకు వంగి, మెడికల్ రిపోర్ట్స్ అనేవి ఇద్దరు వేరువేరు వ్యక్తులకు కూడా రేర్ కేసుల్లో మ్యాచ్ అవ్వచ్చు రవి. కానీ దాన్ని బట్టి ఇద్దరు ఒకే వ్యక్తి అని మనం బ్లైండ్గా నమ్మలేం కదా. అసలు నాకు అది కాదు కావలసినది. ఆ రోజు రాత్రి శరణ్య గుప్తా ఇంట్లో జరిగిన ప్రమాదం అసలు ఎలా జరిగింది అని అడిగాడు చాలా సీరియస్గా. రవి గొంతు తగ్గించి, సార్, ఆ రాత్రి ఆ ఇంట్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. కానీ అది కూడా పూర్తిగా కన్ఫర్మ్ కాదు సార్. ఎందుకంటే పోలీస్ రికార్డ్స్లో ఆ ఫైల్ క్లోజ్ అయిపోయింది. సార్, నాకైతే ఒక పెద్ద అనుమానం వస్తోంది. ఆ అపరిచిత సీక్రెట్ విలన్కు ఈ శివానికి ఏవైనా బలమైన సంబంధం ఉందేమో. ఇదంతా ఆ వ్యక్తి ఆడుతున్న పెద్ద మాస్టర్ ప్లాన్ కావచ్చు కదా సార్. లేకపోతే కరెక్ట్గా మీ తాతయ్య పెళ్లి షరతు పెట్టిన రోజే ఆ టైంలోనే ఆమె మనకు ఎందుకు దొరికింది? ఒకవేళ నిజంగానే శరణ్య గుప్తా ఆ ప్రమాదంలో చనిపోయి ఉంటే ఆమెతో పాటు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాలిపోయి ఉండవచ్చు కదా సార్. కానీ ఇవన్నీ ఇలా బయటకు రావటం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నది అన్నాడు. రవి మాటలు విన్న అభిరామ్ కుర్చీలో వెనక్కు వాలి చేతిలోని పెన్నును టేబుల్ మీద పెడుతూ, ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలి రవి. ఈ రోజుల్లో ఒక సామాన్యమైన మిడిల్ క్లాస్ వ్యక్తి గురించి వెతికినా కూడా మనకు సోషల్ మీడియాలోనే, గవర్నమెంట్ రికార్డ్స్లోనో ఏదో ఒక చిన్న సమాచారం తప్పకుండా దొరుకుతుంది. కానీ అంత పెద్ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న శరణ్య గుప్తా గురించి గూగుల్లో కానీ, ఆన్లైన్లో కానీ ఏమీ లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆమెకు సంబంధించిన ప్రతి డేటాను, సమాచారాన్ని ఎవరో చాలా పవర్ఫుల్ వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ప్రకారం మాయించేశారు అనే కదా అని అన్నాడు. సార్, మీరు చెప్పింది 100% సాధ్యమే. ఒకవేళ ఆమె మరణం కేవలం ప్రమాదం కాకుండా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్ అయితే ఆ నిందితులు తమను తాము కాపాడుకోవటానికి సమాచారాన్ని ఇలా మాయించేసే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. కానీ సార్, మన వర్మ నెట్వర్క్ అంతా ఉపయోగించి ఇంతకాలం నుండి అంతలా ప్రయత్నిస్తూ ఉన్నా మనకు ఏమీ దొరకలేదు. ఇక ముందు ఆమె అసలు నిజం ఎలా కనుక్కుంటాం సార్ అని సందేహంగా అడిగాడు. రవి చెప్పిన ప్రతి మాట విన్నాక అభిరామ్ కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. అతని మైండ్లో ఒక భయంకరమైన యుద్ధం నడుస్తోంది. శివాని అమాయకపు ముఖం, దేవుని గదిలో ఆమె అన్న మాటలు, డిటెక్టివ్ చెప్పిన విషయాలు అన్నీ అతన్ని తీవ్రంగా ఆలోచింపచేస్తున్నాయి. కొన్ని నిమిషముల తర్వాత అభిరామ్ ముఖంలో ఒక వింతైన నమ్మకంతో కూడిన చిరునవ్వు మెరిసింది. అతను చాలా కాన్ఫిడెంట్గా, మనం వెతకవలసిన అవసరం లేదు రవి, త్వరలోనే తనే స్వయంగా తన నోటితో తన నిజం మొత్తం చెప్తోంది అంటూ అభిరామ్ కుర్చీలో నుండి లేచి కోటు సర్దుకుంటూ ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. వర్మ విల్లా. శివాని తన రూమ్ నుండి బయటకు వచ్చి చీర సర్దుకుంటూ మెట్లు దిగి కిందకు వెళుతోంది. సరిగ్గా మెట్ల మధ్యలోనికి రాగానే
అకస్మాత్తుగా మాయా చేతులు కట్టుకొని ఆమె దారికి అడ్డంగా నిలబడింది. మాయా ముఖంలో విపరీతమైన పగ, అసూయ కనిపిస్తున్నాయి. మాయా అలా కావాలి అనే తన దారిని అడ్డుకోవటం శివానికి చాలా వింతగా అనిపించింది. అయినా సరే ఆమె అస్సలు కంగారు పడకుండా తన ముఖంపై చిరునవ్వును తెచ్చుకొని పెట్టుకునే, ఏంటి మాయా గారు, నా దారికి అడ్డంగా నిలబడ్డారు? మీకు నాతో ఏమైనా ముఖ్యమైన పని ఉన్నదా అని చాలా కూల్గా అడిగింది. అది విని మాయా వెటకారంగా నవ్వుతూ, నువ్వు ముఖానికి కప్పుకున్న ఈ అమాయకత్వం అనే ముసుగు ఉన్నది చూసావా, దీన్ని చూపించి ఈ ఇంట్లో ఉన్న మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ను సులువుగా మోసం చేయగలవేమో, కానీ నన్ను కాదు శివాని. నువ్వు పైకి ఎంత పద్ధతిగా మంచిదానిలా నటిస్తున్నావో నాకు బాగా తెలుసు, కానీ లోపల నువ్వు అంత మంచిదానివి కావు అని, ఏదో పెద్ద ప్లాన్తోనే ఈ ఇంట్లోనికి వచ్చావు అని నాకు పక్కాగా తెలుసు అన్నది కసిగా. మాయ మాటలు విన్న శివాని అస్సలు తగ్గలేదు. ఆమె పెదవులపై ఒక పదునైన నవ్వు నవ్వుతూ, ఓహో అవునా, ఇదంతా నా గురించి చెప్తున్నావా? నీ గురించి నువ్వు ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్న గొప్ప పొగడ్తలా ఉన్నదేమిటి అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఆ మాట వినగానే మాయాకు అహం దెబ్బతిని కోపంతో ఊగిపోయింది. ఆమె శివాని ముఖం మీద వేలు చూపిస్తూ గట్టిగా, హౌ డేర్ యూ, నాతోనే అంత పొగరుగా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం శివాని అని గట్టిగా అరిచింది. మాయ అలా తన ముఖం మీద వేలు చూపిస్తూ పద్ధతి తప్పి మాట్లాడటం చూసి శివానికి కూడా కోపం వచ్చింది. ఆమె ఒక్క సెకండ్లో మాయా చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కు మెలి తిప్పి ముందుకు బలంగా తోసేసింది. ఆ తోపుకు మెట్ల మీద నిలబడి ఉన్న మాయ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి వెనక్కు బోర్లా పడబోయింది. ఆ ఎత్తు నుండి పడిపోతే ఆమె నడుము విరిగిపోయేదే. కానీ సరిగ్గా అదే మైక్రో సెకండ్లో శివాని మెరుపు వేగంతో స్పందించి మాయా చేతిని గట్టిగా పట్టుకుని లాగింది. కేవలం ఒకే ఒక్క అడుగు ఎత్తులో కింద పడిపోకుండా శివాని తనను అంత పవర్ఫుల్గా పట్టుకోవటం చూసి మాయాకు ఒక్కసారిగా గుండె ఆగి ప్రాణాలు పోయినంత పనయ్యింది. కింద పడిపోతాను అన్న భయంతో ఆమె ముఖం తెల్లగా మారిపోయింది. గుండె వేగం విపరీతంగా పెరిగింది. శ్వాస కూడా ఆగిపోయినట్లు అనిపించింది. శివాని మాయాను తన వైపునకు బలంగా లాక్కొని ఆమె కళ్ళల్లోనికి సీరియస్గా చూస్తూ, ఇదిగో ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇకపై మళ్ళీ ఎప్పుడు నాతో ఇలాంటి పిచ్చి వేషాలు వేసే ధైర్యం చేయకో, చెప్తున్నాను అని చాలా లోతైన వాయిస్తో హెచ్చరించింది. అలా చెప్పి షాక్లో ఉన్న మాయ వీపును తట్టి శివాని చాలా రాయల్గా తిరిగి తన గది వైపునకు వెళ్ళిపోయింది. కానీ మాయ మాత్రం ఆ భయానికి అక్కడే మెట్ల మీద కూర్చుండిపోయింది. భయంతో ఆమె ఒళ్ళంతా నిలువున చెమటలు పట్టేశాయి. శరీరం మొత్తం వణకటం మొదలయ్యింది. ఇప్పుడే తన కళ్ళ ముందు జరిగిన ఆ భయానక దృశ్యం శివాని చూపించిన విశ్వరూపం తలుచుకొని ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవమానంతో భయంతో అక్కడే మోకాళ్లపై తలపెట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది. అయితే ఇదంతా అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అభిరామ్ హాల్లోని ఒక పిల్లర్ చాటున నిలబడి మొదటి నుండి గమనిస్తూ ఉన్నాడు. శివాని చేసిన ఆ ఫైట్ చూసి మనసులోనే మురిసిపోతూ నవ్వుకున్నాడు. సరిగ్గా అప్పుడే వెనక నుండి సైలెంట్గా వచ్చిన తాతయ్య రామచంద్ర వర్మ గారు అభిరామ్ భుజం తట్టి, మనవడా, నీ భార్య మాత్రం నీకు సరి అయిన జోడీరా, నీకు గట్టి పోటీ ఇస్తుంది, అచ్చం నీలాగే పవర్ఫుల్గా హ్యాండిల్ చేసింది అన్నారు ఎంతో గర్వంగా. అభిరామ్ వెనక్కు తిరిగి తాతయ్య వైపు చూస్తూ అని గర్వంగా నవ్వి మళ్ళీ అక్కడ కూర్చొని ఏడుస్తున్న మాయా వైపు చూశాడు. రామచంద్ర వర్మ గారు మళ్ళీ అభిరామ్ చెవి దగ్గరకు వెళ్ళి, నా మనవడు నా మనవరాలు ఇద్దరు శత్రువులకు ఇంత గట్టి పోటీ ఇచ్చేవాళ్ళైతే మరి వీళ్ళిద్దరికీ పుట్టబోయే నా ముని మనవడు ఇంకెంత పవర్ఫుల్గా ఎలా ఉంటాడో అని నేను ఎప్పటి నుండే ఆలోచిస్తున్నాన్రా అన్నారు నవ్వుతో. ఆ ముని మనవడు అనే మాట వినగానే అభిరామ్ రొమాంటిక్ కన్ఫ్యూజన్లోనికి వెళ్ళిపోయి తాతయ్య వైపు గుర్రుగా కోపంగా చూసి అక్కడి నుండి చకచకా వెళ్ళిపోయాడు. తాతయ్య పెద్దగా నవ్వారు అభిరామ్ అలా వెళ్ళటం చూసి. ఆయన ఏడుస్తూ ఉన్న మాయా వైపు కూడా ఒకసారి విరక్తిగా చూసి నవ్వుకుంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోయారు. రాత్రి 2 గంటల సమయం. బయట చీకటి దట్టంగా అలముకున్నది. వర్మ విల్లాలో ఉన్న మనుషులతో పాటు ఆ పెద్ద రాజభవనం లాంటి ఇల్లు కూడా నిశ్శబ్దంగా గాఢ నిద్రలో మునిగిపోయి ఉన్నది. బెడ్రూమ్లో అకస్మాత్తుగా శివానికి మెలకువ వచ్చింది.
ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి అభిరామ్ తనను ఎంతో ప్రేమగా గట్టిగా కౌగిలించుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. తను కదిలితే అభిరామ్ ఎక్కడ లేస్తాడో అన్న భయంతో ఆమె చాలా మెల్లగా శ్వాస కూడా బిగపట్టి అతని చేతిని తన నడుం మీద నుండి పక్కకు జరిపింది. ఆ తర్వాత బెడ్ మీద నుండి దిగి చాలా నిశ్శబ్దంగా గది తలుపులు తీసుకుని బయటకు వెళ్ళింది. కానీ శివాని అలా గది దాటి బయటకు వెళ్ళగానే ఇటు బెడ్ మీద ఉన్న అభిరామ్ కూడా చప్పున కళ్ళు తెరిచి బెడ్ మీద లేచి కూర్చున్నాడు. ఇంత అర్ధరాత్రి వేళ ఎవ్వరికీ తెలియకుండా ఈమె అసలు ఎక్కడికి వెళుతోంది అని తీవ్రంగా ఆలోచిస్తూ అభిరామ్ కూడా బెడ్ దిగి చాలా సైలెంట్గా ఆమె వెనుక కారిడార్లోనికి వచ్చాడు. శివాని మెట్ల దగ్గర నిలబడి చాలా జాగ్రత్తగా కింద హాల్లోనికి చూస్తోంది. ఆమె చూపులను అనుసరిస్తూ అభిరామ్ కూడా ఒక పిల్లర్ వెనుక దాక్కొని కిందకు చూడగా అక్కడ కింద హాల్లో అతని చిన్నమ్మ సుమతి చాలా రహస్యంగా ఇటు అటు చూస్తూ కారిడార్ గుండా తన పర్సనల్ రూమ్ వైపు వెళ్తోంది. కానీ సుమతిని చూడగానే శివాని అక్కడ కదలకుండా నిలబడి ఏం చేస్తుందో అభిరామ్కు అస్సలు అర్థం కాలేదు. ఈమెకు ఏమైనా నిద్రలో నడిచే జబ్బు ఉన్నదా ఏమిటి, అలా స్టాచ్యూలా ఒకే చోట నిలబడిపోయింది అని మనసులో అనుకున్నాడు. అభిరామ్ ఇక ఆగలేక నెమ్మదిగా చీకట్లోనే ముందుకు వెళ్ళి వెనక నుండి ఆమె భుజంపై చేయి వేసి చాలా సాఫ్ట్గా శివాని అని పిలిచాడు. అభిరామ్ వాయిస్ వినగానే శివాని ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కు తిరిగి ఏమాత్రం ఆలోచించకుండా భయంతో అభిరామ్ను గట్టిగా హత్తుకున్నది. ఆమె రెండు చేతులు అతని వీపును బలంగా పట్టుకున్నాయి. అభిరామ్ ఆమె హత్తుకున్నప్పుడు ఒక షాకింగ్ విషయాన్ని గమనించాడు. శివాని ఒళ్లంతా విపరీతమైన భయంతో చెమటలతో పూర్తిగా తడిచిపోయింది. అంతేకాదు ఆమె శరీరం మొత్తం తీవ్రంగా చాలా భయంకరంగా వణికిపోతోంది. ఆమె గుండె కొట్టుకునే వేగం అభిరామ్ గుండెకు స్పష్టంగా తగులుతోంది. అభిరామ్కు అసలు ఏమీ అర్థం కాలేదు. సుమతిని చూడగానే ఈమెకు ఇంతలా భయం ఎందుకు వేసింది అని అనుకుంటూ ఆమె తలను ఎంతో ఆప్యాయంగా నిమురుతూ, రిలాక్స్ శివాని, ఏమైంది, అసలు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు, ఎవరిని చూశావు అని ఎంతో కేరింగ్గా అడిగాడు. కానీ శివాని నుండి ఎలాంటి సమాధానము రాలేదు. ఆమె భయంతో వణుకుతూ అతని గుండెల్లో ముఖం దాచుకున్నది. ఆమె పరిస్థితి చూసి అభిరామ్ ఇక లాభం లేదు అనుకొని ఆమెను రెండు చేతుల్లోనికి ఎత్తుకొని నేరుగా గదిలోనికి తీసుకొని వెళ్ళాడు. బెడ్ మీద ఎంతో జాగ్రత్తగా కూర్చోపెట్టి ఆమెకు నీళ్లు తేవటానికి అతను వెళ్ళబోతూ ఉంటే శివాని కంగారుగా అతని చేతిని చాలా గట్టిగా పట్టుకుని, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అన్నది. అభిరామ్ ఆమె కళ్ళల్లోనికి చూస్తూ, భయపడకు శివాని, నేను ఇక్కడే ఉన్నాను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళటం లేదు అని నమ్మకం చెప్పి పక్కనే ఉన్న టేబుల్ మీది నీళ్ల గ్లాసు అందించి ఆమె పక్కనే బెడ్ మీద కూర్చున్నాడు. శివాని ఆ నీళ్లు మొత్తం తాగి ఒక 2 నిమిషముల తర్వాత కొంచెం నార్మల్ అయ్యింది. అప్పుడు అభిరామ్ మళ్ళీ ఆమె కళ్ళల్లోనికి చూస్తూ చాలా సీరియస్గా అడిగాడు, శివాని, అసలు ఏమైంది, అంత రాత్రిపూట మెట్ల దగ్గర ఏం చేస్తున్నావు, అంతలా ఎందుకు భయపడ్డావు, నాతో చెప్పు అని అన్నాడు. శివాని అతని కళ్ళల్లోనికి చూడలేక చూపులు తిప్పుకుంటూ, నాకు చాలా నిద్ర వస్తుంది అభిరామ్, నేను పడుకుంటాను అని చాలా మొండిగా చెప్పి వెంటనే బెడ్ మీద అభిరామ్ వైపు వెన్ను తిప్పి పడుకొని బ్లాంకెట్ కప్పుకున్నది. ఆమె ఇచ్చిన ఆ షాకింగ్ సమాధానం విన్న అభిరామ్ పూర్తిగా ఆశ్చర్యపోయాడు. అకస్మాత్తుగా ఈమెకు ఏమైంది, కింద సుమతి చిన్నమ్మను చూడగానే అంతలా ఎందుకు వణికిపోయింది అని తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. ఏది ఏమైనా ఇప్పుడు అడిగితే తను చెప్పదు అని గ్రహించి నీళ్ల గ్లాసు మళ్ళీ టేబుల్ మీద పెట్టి లైట్ ఆఫ్ చేసి అతను కూడా ఆమె పక్కనే పడుకుని కళ్ళు మూసుకున్నాడు. కానీ కొన్ని నిమిషముల తర్వాత రూమ్ అంతా నిశ్శబ్దంగా మారినప్పుడు శివాని మెల్లగా వెనక్కు తిరిగి చూసింది. అభిరామ్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అని ఆమె అనుకున్నది. శివాని నెమ్మదిగా అతని దగ్గరకు జరిగి చీకట్లో మెరుస్తూ ఉన్న అతని అందమైన ముఖాన్ని కొద్దిసేపు రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని బాధ, ప్రేమ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా ముందుకు వంగి ఎంతో మృదువుగా అభిరామ్ కుడి చెంపపై తన పెదవులతో ఒక వెచ్చని ముద్ద పెట్టింది. ఆ వెంటనే అతని విశాలమైన గుండె మీద తన తలను ఎంతో హాయిగా పెట్టుకుని అతన్ని గట్టిగా పట్టుకుని నిద్రపోయింది. అభిరామ్ కళ్ళు మూసుకుని ఉన్నాడు, కానీ అతను నిద్రపోలేదు.
శివాని పెట్టిన ఆ ముద్దును, ఆమె గుండె చప్పుడును అనుభవిస్తూ అసలు ఆమె వింత ప్రవర్తన చూసి అతను పూర్తిగా అయోమయంలో మునిగిపోయాడు. మరుసటి రోజు వర్మ ఎంపైర్. అభిరామ్ క్యాబిన్. టెన్షన్తో నిండిన వాతావరణం. రవి లోనికి వస్తూ అభిరామ్ టేబుల్ వద్ద ఆగాడు. సార్, మీరు చెప్పినట్టు వర్మ విల్లాలో ఆ రాత్రి జరిగిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశాం. కానీ అంటూ రవి ఒక్కసారిగా ఆగిపోయాడు. అభిరామ్ తన ఫైళ్లను ఏకాగ్రతతో చూస్తూనే చాలా కూల్గా, కానీ ఆ రాత్రి కరెక్ట్గా కొన్ని నిమిషాల వీడియో మాయమైంది కదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు రవి షాక్ అయ్యాడు. సార్, ఇది మీకు ఎలా తెలుసు అని అడిగాడు. అభిరామ్ కుర్చీలో వెనక్కు, అంత టైట్ సెక్యూరిటీ ఉన్న మన విల్లాలోనికి ఎవడైనా రాత్రి చొరబడ్డాడు అంటే వాడికి కెమెరాల గురించి తెలియదా? ఖచ్చితంగా వాడు వీడియో డిలీట్ చేసే వెళ్తాడు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇంట్లోని వాళ్ళే ఎవరో వాడు లోనికి రావడానికి సహకరించినప్పుడు ఇవన్నీ చాలా చిన్న విషయాలు రవి అని అన్నాడు. రవి ఆందోళనగా, సార్, ఇంట్లో ఎవరో సహాయం చేస్తున్నారు అని మీకు తెలిసినప్పుడు మీరు నేరుగా వారితోనే ఎందుకు మాట్లాడరు అని అడిగాడు. అభిరామ్ సమాధానం చెప్పేలోపే రామచంద్ర వర్మ గారు లోనికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. పెద్ద చేపలను వేటాడాలి అంటే ఇలాంటి చిన్న చిన్న చేపల మీద సమయం వృధా చేయకూడదు అభిరామ్ అన్నారు. ఆయన అభిరామ్ వైపు చూస్తూ, అసలు మీకు ఎవరి మీద అనుమానం ఉన్నది అని సూటిగా అడిగారు. అభిరామ్ గొంతు నుండి ఒక్క మాట వచ్చింది, సుమతి వర్మ. ఆ పేరు వినగానే రామచంద్ర వర్మ గారి ముఖంలో వింతైన చిరునవ్వు మెరిసింది. అయితే మన అనుమానం నిజమే అన్నమాట అన్నారు ఆయన. అది చూసి రవి ఆశ్చర్యపోయాడు. మిస్టర్ రామచంద్ర వర్మ సార్, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. మీరు దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు అన్నాడు రవి. రామచంద్ర వర్మ గారు నవ్వుతో, మిస్టర్ రవి, ఇది రామాయణం కాదు, కంగారు పడకండి అని అన్నారు. అభిరామ్ లేచి తన క్లయింట్తో మీటింగ్ కోసం బయలుదేరాడు. అభిరామ్ తన క్లయింట్ను కలవటానికి ఒక విలాసవంతమైన కేఫ్కు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి ఎదురైన సీన్ అభిరామ్కు షాక్నిచ్చింది. శివాని అక్కడ ఒక అపరిచిత వ్యక్తితో చాలా సీరియస్గా మాట్లాడుతోంది. శివాని ఇక్కడ ఏం చేస్తుంది? తను కాలేజ్కు వెళ్తాను అని కదా చెప్పింది అనుకుంటూ అతను శివానికి కాల్ చేశాడు. ఆమె అభిరామ్ పక్కనే ఉన్నట్లుగా ఫోన్ మోగుతూ ఉన్నా కూడా లిఫ్ట్ చేయకుండా ఆ వ్యక్తితోనే మాట్లాడుతోంది. వెంటనే అభిరామ్ తన చెల్లెలు ప్రియాకు కాల్ చేశాడు. ప్రియా, శివాని ఎక్కడ ఉన్నది? కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయటం లేదు. తను నీ పక్కనే ఉంటే మాట్లాడించు అని అడిగాడు. అన్నయ్య, తను క్లాస్లో ఉండి ఉంటుంది అని చెప్పింది. అభిరామ్ ఆశ్చర్యపోతూ, శివాని నువ్వు ఒకే క్లాస్ కదా అని అడిగాడు. అవునన్నయ్య, కానీ మాకు అన్ని సబ్జెక్టులు కామన్ కాదు. ఇప్పుడు తను నా దగ్గర లేదు అని చెప్పింది ప్రియా. అభిరామ్ ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూసేసరికి శివాని అక్కడ లేదు. అతను చుట్టూ వెతికాడు, కానీ ఆమె మాయమైపోయింది. రవి వచ్చి, సార్, క్లయింట్ వచ్చారు, పదండి అనటంతో అభిరామ్ తప్పక వెళ్ళిపోయాడు. కానీ అతని మనసంతా శివాని ఎవరితో మాట్లాడుతోంది, ఆ రౌడీ లాంటి వ్యక్తి ఎవరు అన్న ఆలోచనలతోనే ఉన్నది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.